హాయ్ ఫ్రెండ్స్, అందరికి చూస్తున్నారు కదా ఇక్కడ మూడు చెరువు దగ్గర చేపలు అయితే పడుతున్నారు. చూడండి బాగా చూడు, వీడియోలో బాగా కనపడతాం. చూస్తున్నారు కదా, ఇంకో తీసుకొచ్చి వడ్డీని అయితే అమ్మేస్తున్నారు. కవర్ ఎంత బాబాయ్? మామూలుగా ఎంత అంటున్నా, కవర్ 100 చేసి అయితే అమ్ముతున్నారు. ఇందాక బాగా అన్నీ అంట. వాళ్ళకైతే ఒకటి ఉంది ప్రస్తుతం ఇక్కడ. ఇందాక దాకా బకెట్లో పట్టేసి అయితే అమ్ముతున్నారంట యూట్యూబ్ ఛానల్లోకి. చూడండి, డబ్బుకి ఒక కేజీ దాకా పడుతున్నాయి పరుగులు. చూద్దాం, మనం కూడా పడదాం. ఎక్కడ పడడానికి అవకాశం ఉంటే కనుక, పడితే కనుక వీడియోలో చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ ఒక రౌండ్ అయితే పులుగు పడి చేపలు, మళ్ళీ ఇప్పుడు రెండో రౌండ్ చేపలు వల్ల మడి బాగా తగులుతున్నాయి అసలు కాళ్ళకి చేతులకి కూడా. చూద్దాం, లేపుతో చూద్దాం ఒకసారి ఏ విధంగా పడతాయి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పెయిలేగా వీడియో మన చూసేవాళ్ళు కరెక్ట్గా కనపడాలి. కష్టపడి వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ గా ఉండాలిగా. ఏమంటావు? మామూలుగా పడతాయి ఫ్రెండ్స్ చేపలు మాత్రం. అసలు చూద్దాం, వడ్డీకి తీసుకెళ్ళి చూద్దాం. నాకు ఇటీవల నేను పట్టుకుంటా కాళ్ళ ముందు ఇస్తే ఈ రకం పడితే మనకి వ్యాపారం కూడా చేయించాడా? అబ్బో అబ్బో అబ్బో, మనమే 1/2 కేజీ అనుకుంటే ఇవ్వండి ఇది బండి ఫ్రెండ్స్. ఇవన్నీ తెల్లబండి వదిలేస్తే పోతుంటారా? తెల్లైతే పెద్ద అయితే తినొచ్చు మనం. పెద్ద ఏంటి ఎవడో పట్టుకుంటాడు. ఆపమారా, వీడియో ఎందుకు రాకు? చూడాలి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలిగా. మళ్ళీ పట్టుకున్నాం, నేను పట్టుకుంటాగా. 2 కేజీలు పైన ఉంటాయి. ఈ 4 చేప పేరు నువ్వేం చేస్తామంటే సరదాగా కామెడీగా ఆ కవర్ లో ఇన్ని చేపలు వేసుకొని ఇటు పడుకో, కావాలంటే ఆపుతాడు. మామూలు ఇటు పడుకో. ఏమన్నా నేను కట్టగా చూసాడు ఇంకో వాడికి చేయి చూపి. ఏమంటావు? ఏంటి మరి హాస్పిటల్ కొంచెం అవతలకి వెళ్ళే వాళ్ళంగా సంచి పడేచ్చా కాళ్ళలో పడే. మళ్ళీ మీకు మీ వల్ల దొరికితే అంటే అన్న గొల్లపల్లి తీసుకెళ్ళాము. మీకు కంగారు ఉండమండి. అయ్యా మొత్తం అమ్ముడు బావి ఊళ్ళో పంచి పెడతావరా? చాలా మంది చెప్పి తీసుకొస్తానండి. సరే పట్టు కదా. లేదండి, కాలు కొంచెం మయ్యేందుకు అన్న. ఈసారి నేను పడతాను. నేను దిక్కు నేను పడతా ఈసారి. నేను పడితే ఊళ్ళో అందరికి పంచి పెట్టేద్దాం సాయంత్రం. ఒక 10 నిమిషాలు ఉండాలి. వల వేసిన తర్వాత, దోమకాయ వేసిన తర్వాత మట్టపూసలు వెళ్తున్నాయి. కాళ్ళ కింద పడుతున్నాయి. అది దాంట్లో నీళ్ళు పోసింది. 2 డబ్బాలు నీళ్ళు పోయాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మామూలుగా లేదు ఎంజాయ్మెంట్. వాళ్ళ ఈ వాన పడతాం ఏంటో, ఈ ఎంజాయ్మెంట్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లా.
శుభ్రంగా ఇంటికాడ పడుకుందాం అనుకున్నా జాలీగా. అది కాదు ఫ్రెండ్స్, ఇందాక బాగా చేస్తున్నాడు రైతు పొలాలు పోతున్నాయి అని. మరి ఏం చేయాలంటున్నాడు ఫ్రెండ్స్, నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి కామెంట్ బాక్స్ లో చెప్పండి ఏంటనేది. అర్థమైతే కనుక కామెంట్ చేయండి. నా ఎంజాయ్మెంట్ ఏంటో, నా బాధ ఏంటో. నా బాధ ఏమీ లేదు, పొలాలకు పోతాయి కానీ ఎంజాయ్మెంట్ పక్క ఎంజాయ్మెంట్ ఆగట్లేదు. పట్టు సరే దా దా దా. మామూలుగా లేదు ఎంజాయ్మెంట్. అయ్యా ఈ వీడియో సెలవు చెప్తున్నా బేటే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా చెప్పాను ఇదిగో మొత్తం పట్టిన తర్వాత అయితే చెప్తే వీడియో చూపిస్తానని. చూస్తున్నారు కదా, ఇవైతే పండి ఇంకా ఎక్కువ పండి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఉంటే మేము అక్కడ కొంతమందికి ఇచ్చేసాము. మేము డబ్బులకైతే కానీ ఇవ్వలేదు ఫ్రెండ్స్, గొప్పతనం చెప్పలేదు, ఊరే చెప్తున్నాడు. ఇల్లు కూడా ఇప్పుడు పంచేయబోతున్నాం కుర్రాళ్ళకి అందరికి, ఎందుకంటే మనం ఫ్రీగా వచ్చినాయి ఇచ్చేస్తున్నాం. సరదా అదో సరదా. చూడండి జస్ట్ బట్టి ఒక 4-3 ఇచ్చేసినట్టున్నాం అక్కడ. ఇవన్నీ చీలవతి పిల్లలు. ఓకే, ఇవన్నీ కూడా పాల పరుగులు అంటారు. వీటిని పాల పరుగులు, చందమామ పరుగులు. జల్లలు అయితే కొన్ని ఇవన్నీ ఏదో 4-5 పడినట్టు ఉన్నాయి. ప్రస్తుతానికి మడికైతే పండి అన్నీ వీటిని డిస్ట్రిబ్యూట్ చేసేపోతున్నాం. సరే డిస్ప్లేషన్ కొడదని చెప్తున్నాం, ఓవర్గా అనుకోమాకండి. సరే మంచిది.